రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాల విద్యార్థులకు బస్ పాస్ ద్వారా రాయితీపై ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది. పరీక్షల సమయంలో అయితే అనేక రాష్ట్రాలు విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనిస్తున్నాయి. కానీ చాలా మందికి తెలియని ఒక పెద్ద ప్రయోజనం రైల్వే శాఖలో కూడా ఉందని మీకు తెలుసా? అవును, ప్రయాణికులు సురక్షితంగా సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు రైల్వే శాఖ అనేక సదుపాయాలు అందిస్తుంది. కానీ రైల్వే అందిస్తున్న ప్రత్యేక సదుపాయాల గురించి చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల అర్హులైన విద్యార్థులు కూడా ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. బస్సులో స్టూడెంట్ బస్ పాస్ ద్వారా తక్కువ ధరకే ప్రయాణం చేయొచ్చు కదా. అదేవిధంగా రైళ్లలో కూడా విద్యార్థులకు టికెట్లపై డిస్కౌంట్ లభిస్తుంది. మనం సాధారణంగా వృద్ధులు, అంగవైకల్యం ఉన్న వారికి రాయితీ ఉంటుందని తెలుసు. కానీ విద్యార్థులు కూడా టికెట్ ధరపై భారీ రాయితీ పొందగలరు. రైల్వే రూల్స్ ప్రకారం 12 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న స్కూల్, కాలేజ్ విద్యార్థులకు రైల్లో ప్రయాణం చేస్తే 50 నుంచి 75% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఆన్లైన్ లో IRCTC యాప్ లేదా ఇతర ప్లాట్ఫామ్ల ద్వారా టికెట్ బుక్ చేస్తే ఈ డిస్కౌంట్ రాదు. రాయితీ కావాలంటే విద్యార్థులు నేరుగా రైల్వే స్టేషన్ లో ఉన్న బుకింగ్ కౌంటర్ కి వెళ్లి టికెట్ తీసుకోవాలి. దీనికోసం విద్యార్థి ఐడి కార్డు చూపించడం సరిపోతుంది. సాధారణ కేటగిరీ విద్యార్థులకు 50% వరకు, SC/ST కేటగిరీ విద్యార్థులకు 75% వరకు రాయితీ లభిస్తుంది. అయితే ఇది సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఏసీ కోచ్లకు ఈ డిస్కౌంట్ వర్తించదు. విద్యార్థులు తరచుగా స్టడీ పర్పస్ కోసం వివిధ ప్రాంతాలకు ప్రయాణించాల్సి ఉంటుంది. భావించి రైల్వే ఈ సదుపాయాన్ని చాలా కాలం క్రితం ప్రవేశపెట్టింది. కానీ తెలియక చాలా మంది దీనిని ఉపయోగించుకోలేకపోతున్నారు. బస్సుల్లో బస్ పాస్ లాంటిదే రైల్వేలో స్టూడెంట్ ఐడి కార్డుతో రాయితీ టికెట్ పొందే అవకాశం ఉంది. కాబట్టి మీరు విద్యార్థి అయితే మీ వద్ద సరైన ఐడి కార్డు ఉంటే రైల్వే టికెట్ తీసుకునే ముందు ఈ సౌకర్యాన్ని తప్పకుండా వినియోగించుకోండి. ఈ ప్రయాణ ఖర్చు అర్ధ భాగం వరకు తగ్గించవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ సదుపాయాన్ని వినియోగించుకోండి. మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రభుత్వ పథకాల వీడియోల కోసం DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.